కామమోహములను కలిగియుండు నరుడు ఇష్టదేవ గురుల ఎరుగలేడు ఇష్టునెరుగునతడే సజ్జనుండురా విశ్వదా విరామ వినురవేమా కామమోహములను కలిగియుండు నరుడు నీవు ఎంతసేపు కోరికలతో, ఇక్కడ కామం అంటే కోరికలతో మోహముతో నీవు గురు సన్నిధిలో బతికినప్పుడు, సేవలు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసునా? ఇష్టదేవ గురుల ఎరుగలేడు. ఆ గురువు యొక్క స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు, ఆ గురువు యొక్క మనసును నువ్వు దోచుకోలేవు, ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు సాధించలేవు. ఇష్టునెరుగనతడే సజ్జనుండు. ఏమి చేస్తే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుందో నీవు దాన్ని చెయ్యు నాయనా అని వేమని చెప్పడం జరిగింది. గురు శిష్య సంబంధములోన ఎలా ఉండాలి? ఏది నువ్వు అడగరాదు. నిజంగా నీ గురువు గనక శక్తిమంతుడైతే, ఆ గురువులో గనక నిజంగా దమ్ము ఉంటే, నేను చెప్తున్నాను, డోంట్ ఆస్క్ ఎనీథింగ్. ఏది అడగవద్దు. ఎందుకో తెలుసునా? అన్నీ ఆయన తెలుస్తూ ఉంటాయి. నువ్వు చేసేది చెయ్యి అంతే, ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఇది బాగా తెలుసుకోవాలి. కుశాల్ చంద్తో బాబాకు ఉన్నటువంటి ప్రేమానుబంధం ఏమిటో హేమత్ పంతు చక్కగా చెప్పడం జరిగింది. ఒకరోజు బాబా వారు కాకా సాహెబ్ దీక్షితుని పిలిచారట. అరే కాకా, ఇట్లా రా అని పిలిచాడు. చెప్పండి బాబా అన్నాడు కాకా సాహెబ్ దీక్షిత్. చూడండి, బాబా వారు స్వయంగా ఇలా అంటూ ఉన్నారు. దీక్షిత్, కుశాల్ చంద్ ఇక్కడికి రాక చాలా రోజులయ్యింది. బాబా అంటున్నారు, కుశాల్ చంద్ ఇక్కడికి రాక చాలా రోజులయ్యినది. అతనిని చూడాలనిపిస్తున్నది. బాబా స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుశాల్ చంద్ రాక చాలా రోజులయ్యింది, అతడిని నాకు చూడాలి అనిపిస్తూ ఉన్నది. సాయి నిన్ను కలవాలని అనుకుంటున్నాడు, సాయి నిన్ను తక్షణమే ఇక్కడికి రమ్మన్నాడు అని అతనితో చెప్పు. కుశాల్ చంద్ను నీ వెంట తీసుకొనిరా, ఒక టాంగా మాట్లాడుకొని రహతాకు వెళ్ళు అన్నారంట బాబావారు. నాకు కుశాల్ చంద్ను చూడాలి అనిపిస్తున్నది, తక్షణమే నువ్వు తీసుకొనిరా, నువ్వు వెళ్ళిపో అని చెప్పడం జరిగింది కాకా సాహెబ్ దీక్షిత్కు బాబా వారు. సరే బాబా చెప్పాడు, వెంటనే దీక్షిత్ కూడా వెళ్ళాడు. ఎందుకంటే దగ్గరే కాబట్టి 3 కిలోమీటర్లు. కుశాల్ చంద్ను కలుసుకున్నాడు. కలుసుకున్న వెంటనే కుశాల్ చంద్ అడిగాడు, దీక్షిత్ గారు మీరు నా ఇంటికి వచ్చారా? సంతోషం, రండి రండి అన్నాడు. ఎందుకంటే కాకా సాహెబ్ దీక్షిత్ ఒక మహాభక్తుడు, బాబా వారికి ఎడమ భుజం లాంటి వాడు. నానా చంద్రకర్ కుడి భుజం అయితే ఈ దీక్షిత్ ఎడమ భుజం లాంటి వాడు. వీరంటే ఎంతో మందికి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది షిరిడీలోన. ఎప్పుడైతే దీక్షిత్ వచ్చాడో ఆశ్చర్యపోయినాడు కుశాల్ చంద్. రండి అని ప్రేమతో ఆహ్వానించాడు. అప్పుడు దీక్షిత్ చెప్పాడు, కుశాల్ చంద్ నువ్వు ఎంతటి అదృష్టవంతుడవయ్యా, ఎంతటి ప్రేమను నీవు పెంచుకున్నావు బాబా పట్ల, నీ పట్ల కూడా బాబా వారికి ఎంతటి ప్రేమ ఉన్నదో మాకు బాగా అర్థమైంది. బాబా ఈరోజు స్వయంగా నాతో అన్నారు, ఆ కుశాల్ చంద్రుని చూడాలి అని నా మనసుకు అనిపిస్తున్నది, నువ్వు వెంటనే తీసుకొనిరా అని స్వయంగా నన్ను పంపించాడు. నువ్వు ఎంతటి భక్తుడవయ్యా అని దీక్షితు చెప్పడం జరిగింది. ఈ మాటలు విని కుశాల్ చంద్ ఒక అనుభవం చెప్పాడు. ఆ అనుభవం విని మరింత ఆశ్చర్యానికి గురైనాడు ఈ యొక్క దీక్షితు. కాకా, ఈరోజు నాకు ఒక అద్భుత అనుభవం కలిగింది. అదేమిటంటే, జస్ట్ మీరు వచ్చే హాఫ్ అన్ అవర్ ముందర నేను నిద్రపోయాను. ఎందుకో ఈరోజు నాకు బాబా వారిని చూడాలి అని చాలా మనసుకు అనిపించింది. కానీ నాకు గుర్రం లేకపోవడం వలన నేను వెళ్ళలేకపోయాను.
అలా ఆలోచిస్తూ నేను నిద్రపోయాను. జస్ట్ ఇప్పుడే మీరు వచ్చే ముందరనే బాబావారు నాకు దర్శనమిచ్చి, కుశాల్ నువ్వు రాక చాలా రోజులయ్యింది, వెంటనే రా, నిన్ను చూడాలని నాకు అనిపిస్తున్నది అని బాబావారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది కాక అన్నాడు ఈ యొక్క కుశాల్ చంద్. ఇక్కడనే అగాధమైనటువంటి రహస్యం మనకు దొరుకుతుంది. అసలుకు మంచి అని కానీ, చెడు అని కానీ, రాగమని కానీ, ద్వేషమని కానీ ఇవన్నీ ఏమి లేనటువంటి ఒక మహితాత్ముడు బాబావారు అని అంటే, ఎందుకంటే మనసును సమూలంగా నాశనం చేసినటువంటి వాడు. వీడు పేదవాడు, వీడు ధనవంతుడు అన్నటువంటి భేదాలు తెలియనివాడు బాబా అంటే. మరి అటువంటి బ్రహ్మానంద సాగరములో రమించేటువంటి ఒక అవధూతకు ఎందుకు ఇంత తపన? అసలు కుశాల్ చంద్ను చూడాలని ఎందుకు భావిస్తూ ఉన్నాడు, తపిస్తున్నారు బాబావారు? సరే, తపన ఉందనుకోండి, దీక్షితుని పంపించాడు, నువ్వు వెళ్ళి తీసుకోని రా అని అన్నాడు. మరి అంతవరకు సహనంతో బాబా ఉండొచ్చు కదా. అంత లోపలనే మళ్ళీ కుశాల్ చంద్కు దర్శనమిచ్చి, నువ్వు ఎందుకు రావడం లేదు, వెంటనే తక్షణమే షిరిడీకి వచ్చేయి అని కలలో కనిపించి మెసేజ్ ఇవ్వవలసిన అవసరము కానీ, అంత అర్జెంటు కానీ, ఇంపార్టెన్స్ కానీ ఏమైనా ఉందా? ఏమిటా తపన, ఏమిటా ఇంట్రెస్టు బాబాకు? అతను గొప్ప ధనవంతుడనే? ఏమిటి, మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఎందుకంటే మనం కూడా ఎన్నో భజనలు చేస్తూ ఉన్నాం, ఎన్నో హారతులు పాడుతూ ఉన్నాం, ఎన్నో ధ్యానాదులు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏనాడు మనతో మాట్లాడని బాబా, దర్శనం ఇవ్వని బాబా ఎందుకు అంత ఇమీడియట్గా అతనికి స్వప్నంలో కనిపించి నువ్వు రారా అని చెప్పడము, దీక్షితుని పంపించడము, ఆవేదన పడడము, పరితాపం చెందడము, ఇవన్నీ ఒక మహాగురువుకు, మహాయోగికి అవసరమా అన్నటువంటి మీమాంస కూడా చాలామందికి కలుగుతుంది. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అని అంటే, ఇదిగో ఈ సన్నివేశం వలన కుశాల్ చంద్ యొక్క ప్రేమ ఏమిటో, ఆ ప్రేమలో ఉన్నటువంటి స్వచ్ఛత ఏమిటో, కుశాల్ చంద్ యొక్క తపన ఏమిటో మనకు చక్కగా అవగతమవుతూ ఉన్నది. ఇందాక ఒక మాట మాట్లాడాడు కుశాల్ చంద్, నేను బాబాను చూడాలని చాలా పరితపించాను, కానీ నాకు గుర్రం లేకపోవడం వలన నేను ఈరోజు వెళ్ళలేకపోయాను కాకా అని చెప్పడం జరిగింది. మరి ఈ పరితాపం ఎవరిది? వాస్తవంగా బాబానే నిజంగా పరితపించాడా, లేక ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే శిష్యుడు నిజంగా పరితపిస్తాడో, ఆవేదన పడతాడో, ఆ వైబ్రేషను గురువుకు వస్తుంది. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే గురువుకు వస్తుందో, ఇక వాడిని చూడాలి అన్నటువంటి తపన ఈ గురువు కలుగుతుంది. మీకు నిగుడినటువంటి రహస్యాన్ని చెప్తూ ఉన్నా నేను. గురు శిష్య సంబంధములోన నీవు గనక ఆ పరితాపం గనక చెందినావా, ఇమ్మీడియట్లీ ఇట్ విల్ గోస్ టు ద హార్ట్ ఆఫ్ ద గురు. అది గురువు యొక్క హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఉన్నట్లుండి ఒక్కసారిగా వాళ్ళకు కూడా కోరిక కలుగుతుంది. ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్, ఐ వాంట్ టు టాక్ విత్ హిమ్, అతనితో మాట్లాడాలి, పని చూడాలి అన్నటువంటి కోరిక కలుగుతుంది గురువు. ఇదే కుశాల్ చంద్ విషయంలో చక్కగా జరిగింది. అందుకే బాబా కూడా తాను అంతగా పరితాపం చెందడం జరిగింది. గురువుని సేవిస్తున్నప్పుడు ఏదో ఒక ఎద్దులాగా సేవ చేయడం కాదు, ఆ ప్రేమ, పరితాపము, ఆవేదన, విరహము, ఎడబాటు ఇవన్నీ ఉండాల. ఉన్నప్పుడే గురువులు స్పందిస్తారు. వాళ్ళు నీకు పరితాపం ఎంత ఉంది, విరహం ఎంత ఉంది, బాబాను చూడలేక నీవు ఆవేదన పడుతూ ఉన్నావా, ఏడుస్తున్నావా, అంత నీకు లేదు. కానీ చూడాలనే కోరిక మాత్రం నీకు ఉన్నది. అందుకే అందరికీ అతని దర్శనం కలగదు.